పాకిస్తాన్‌కైతే చైనా తాజాగా పంపించినటువంటి కొన్ని యుద్ధ విమానాల ద్వారా పంపించిన ఆయుధాలు, టర్కీ నుంచి వచ్చిన ఆయుధాలు, దానికి తోడు కరెక్ట్‌గా ఈ టైంలోనే పార్లమెంట్‌లో అణుబాంబు వాడటానికి వాళ్ళ సైనిక చీఫ్ ఆసిఫ్ మునీర్‌కి అధికారాలు కట్టబెట్టడం, ఇవన్నీ భారత్‌ని ఎలర్ట్ చేసే అంశాలే. ఆషామాషీ వ్యవహారం కాదు. మనకి 2:30 యుద్ధం అంటారు. ఇక్కడ అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా కావాలని ఈ టైంలోనే దేశంలో వివిధ ప్రాంతాలలో జంజీ పేరుతో ఏదో ఒక రకంగా ఉద్యమాలు చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం. రెండో పక్కన ప్రతిపక్షాలు కూడా కావాలని చెప్పి ఏదో ఒక చిన్న చిన్న అంశాలను కూడా పెద్ద ఎత్తున ఎక్స్‌ప్లాయిట్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం. ఇదంతా చూస్తుంటే ప్రభుత్వం మీద వీళ్ళు అసంతృప్తి సృష్టిస్తుంటే ఆ టైంకి వాళ్ళొచ్చి దాడి చేసి కొంత భూభాగాన్ని లాక్కుంటే అదిగో అక్కడ భూభాగం లాక్కుపోయినా ఏమీ చేయలేని అసమర్థ ప్రభుత్వం ఇది అని చెప్పి ఇప్పటిదాకా దేశ భద్రత విషయంలో బీజేపీ నమ్ముతున్నారు జనం. మొన్న చైనా విషయంలో జరిగినటువంటి అరుణాచల్ ప్రదేశ్‌లో ఎప్పుడో ఆక్రమించుకున్న ప్రాంతాన్ని ఇప్పుడు ఆక్రమించుకుంది చైనా అన్నటువంటి కోణంలో ప్రచారం చేయడం కావచ్చు, ఇప్పుడు ఈ వ్యవహారాలు కావచ్చు చూస్తుంటే ఒక ప్రొవొకేటివ్ సిచ్యుయేషన్. అంటే వీళ్ళు దేశ భద్రత చేత కాదు వీళ్ళకి, ఆ దేశ రక్షణ విషయం చేత కాదు. ఇదివరకు ఆ ఆరోపణ కాంగ్రెస్ మీద ఉంది కాబట్టి ఆ ఆరోపణ బీజేపీ మీదకి తోసి తద్వారా ప్రభుత్వ మార్పు అప్పుడు ఈ జంజీని ముందు పెట్టి ఉద్యమాలు చేయబోతున్నారా ఏంటనేది ఓ సందేహం.